Good morning. First of all, happy Republic Day. సో రిపబ్లిక్ డే రోజు మనం ఈ నేషన్కి ఈ దేశానికి ఏం చేయాలి అన్నది నేర్చుకోవాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కన్సిడర్ దిస్ సర్వీస్ టీచింగ్ యాజ్ ఏ సర్వీస్ టు ద నేషన్. ఎందుకు అంటే మీలాంటి చాలామంది స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా చేసి ఈ కంట్రీకి ఇవ్వాలి. సిటిజన్స్ సరిగ్గా లేకపోతే కంట్రీ కూడా సరిగ్గా ఉండదు. సో రెస్పాన్సిబుల్ సిటిజన్స్లా చేయాలి. టు బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్ రాంగ్ అన్నది యాక్చువల్గా ఇది లాస్ట్ 1 or 10 days నుంచి 1 week 10 days నుంచి చెప్పాలి అని అనుకుంటున్నాను. బట్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఫర్ అన్ అకేషన్. మీ ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ దీనికి ఒక అసెంబ్లీ పెట్టి ఎందుకు అని చెప్పి పెట్టలేదు. సో యాజ్ వీ హ్యావ్ ఎ అసెంబ్లీ నౌ ఎస్పెషలీ ఫర్ ది హై స్కూల్. ఫస్ట్ థింగ్, మీలో చాలామంది చదవడానికి ట్రై చేస్తున్నారు, చదువుతున్నారు, బట్ 2 days తర్వాతకి 3 days తర్వాతకి అది గుర్తు ఉండట్లేదు. ఇలాంటి కంప్లైంట్ రిపీటెడ్లీ ఐఎమ్ హియరింగ్ దిస్. మీలో చాలామంది చదవడానికి ట్రై చేస్తున్నారు, ఓకే లేట్ అవుతుంది, ఎస్పెషల్లీ మా 10th class అన్నయ్యలు. లేట్ అవుతోంది, చాలా దగ్గరికి వచ్చేస్తున్నాయి ఎగ్జామ్స్, కొంచెం చదవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని. బట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటి అంటే మన బాడీ కూడా మన వెహికల్ లాంటిది. మనకి ఇంట్లో వెహికల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాటిని వీ కీప్ ఆన్ మెయింటైనింగ్. కరెక్ట్ ఫ్యూయల్ వేస్తాం, కరెక్ట్ టైంలో మెయింటెనెన్స్ ఇస్తాం, కరెక్ట్గా యూస్ చేస్తాం. మన బాడీ కూడా మనకున్న ఒక వెహికల్ లాంటిది. దీనికి కరెక్ట్ ఫుడ్ పెట్టాలి, కరెక్ట్ స్లీప్ రెస్ట్ ఇవ్వాలి, కరెక్ట్ పనులు మాత్రమే చేయాలి. దీనికి బయోలాజికల్గా మనకి కొన్ని ఇంటర్నల్గా సిగ్నల్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ హార్మోన్స్. మన బయాలజీ మిస్ చెప్తారు హార్మోన్స్ అని ఉంటాయి. అవి మన బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి, దిస్ ఇస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఎవ్రీడే మార్నింగ్ అసెంబ్లీ పెడతాం. టైంకి రండి, అసెంబ్లీకి రండి అని చెప్తూ ఉంటాను. మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉంటుంది, విచ్ గెట్స్ ట్రిగ్గర్డ్ వెన్ యూ స్టే ఇన్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్. మార్నింగ్ సన్లైట్లో మీరు ఒక 10 minutes ఉన్నప్పుడు మీ బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ ట్రిగ్గర్ అవుతుంది. అది మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది డే అంతా. ఇట్ సేస్ దట్ దిస్ ఈజ్ మార్నింగ్, వేకప్, నీ నిద్రమత్తు వదులు, యాక్టివ్గా అవ్వు, నేర్చుకో. ఇవన్నీ కూడా నీ బాడీకి, నీ బ్రెయిన్కి ఆ కార్టిసోల్ అనే హార్మోన్ చెప్తుంది. వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ సఫిషియంట్ హార్మోన్, మనకి నిద్ర డే టైం అయినా ఒకటే, నైట్ టైం అయినా ఒకటే, మన మైండ్ ఒకలానే ట్రీట్ చేస్తూ ఉంటుంది. సో మార్నింగ్ అయ్యింది అని మన బాడీకి తెలిసేది కార్టిసోల్ వల్ల. దట్ ఈస్ ద రీజన్ ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చి అసెంబ్లీకి అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అసెంబ్లీకి వచ్చి ఒక 10 minutes ఎండలో ఉంటే ఆనందం ఏంటంటే మనది ట్రాపికల్ కంట్రీ, ఎండ బాగానే ఉంటుంది కాబట్టి ఆ ఎండలో ఉంటే మీకు ఆ డే అంతా యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. నెంబర్ 2, యాక్చువల్గా సెల్ ఫోన్ యూసేజ్ తగ్గించుకోవాలి. మీలో చాలామంది ఫోన్స్ బాగా యూస్ చేస్తున్నారు, చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రేడియేషన్, దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. రేడియేషన్ గురించి నేను చెప్పట్లేదు. రేడియేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ రేడియేషన్స్ కుక్ చేసేస్తాయి బ్రెయిన్ని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. దానివల్ల మనకి ఇంకా చాలా రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ హార్మోన్ ఇన్ అవర్ బాడీ కాల్డ్ డోపమిన్. మా 10th class అన్నయ్యకి ఆల్రెడీ ఒక మాట్లాడుకున్నాం మేము దీని గురించి, బట్ మిగతా క్లాసులు వాళ్ళకి కూడా తెలియాలి. రైట్ ఫ్రమ్ 6th class మీకు మొబైల్ యూసేజెస్ ఎక్కువ అయిపోతున్నాయి. దెర్ ఈజ్ అన్ హార్మోన్ కాల్డ్ డోపమిన్. ఇట్స్ ఎ రివార్డ్ హార్మోన్. మన బాడీ డిప్రెషన్లోకి వెళ్లకుండా మైండ్ ఈ హార్మోన్ని ఏదన్నా అచీవ్ చేసినప్పుడు, అచీవ్ చేయడం అంటే పెద్ద పెద్ద గ్రేడింగ్స్ రావక్కర్లేదు, మీకు ఒక వర్క్ కంప్లీట్ చేశాను అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిన, ఒక క్వశ్చన్ చదివాను చెప్పాను అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిన, ఇవాళ టైంకి స్కూల్కి వచ్చాను, జస్ట్ వెన్ ఎవర్ యూ ఫీల్ ఎ స్మాల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆ డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది బాడీ. సో దట్ యూ కీప్ డూయింగ్ దట్ గుడ్ వర్క్. హార్మోన్స్ అన్నవి ఇది ఏం చేస్తుంది, ఒక హై తీసుకొస్తుంది. ఆ హై తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాం, అలాంటి పని మళ్ళీ మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ రావాలి అని అనుకుంటాం. సో యూ కీప్ డూయింగ్ దట్ గుడ్ వర్క్, అది చేస్తూ ఉంటాం. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అది ఎక్కువైపోకూడదు. మన బాడీ ఏదైనా సరే టూ మచ్ ఎక్కువ అయినప్పుడు అది లెవెల్ తగ్గితే ఒప్పుకోదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, షుగర్ ఉందనుకోండి, మీరు రోజు మిల్క్ తాగేటప్పుడు 3 spoons షుగర్ వేసుకుని తాగండి. 3 spoons షుగర్ చాలా ఎక్కువ, తాగకూడదు నిజానికి. సపోజ్ తాగామనుకుందాం, 10 days తర్వాత 1 spoon షుగర్ వేసుకుంటే బాడీ ఒప్పుకోదు, చప్పగా ఉందంటుంది. అదే మీరు రోజు 1 spoon అలవాటు చేశారనుకోండి, 3 spoons షుగర్ వేసుకుని మీరు అసలు తాగలేరు. సో మన బాడీకి ఏదైనా అలవాటు, ఆ ఒక హై కానీ ఒక లో కానీ ఒకటి అలవాటు అయింది అంటే అది చేంజ్ అవ్వడానికి ఒప్పుకోదు. సో ఇప్పుడు బ్యాక్ టు ద పాయింట్, డోపమిన్ దగ్గరికి వచ్చేటప్పటికి, మీలో ఎంతమంది మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు? ఫ్రీ ఫైర్, పబ్జీ బాగా ఆడతారు నాకు తెలుసు. ఈ మీటింగ్ పెట్టుకుందే మనం దానికి. నెక్స్ట్
ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్ చూస్తుంటారు కదా. ఇవన్నీ కూడా ట్రిక్ ఏంటంటే వీటన్నిటిలోనూ డోపమిన్ కిక్ అన్నది ట్రిక్. మీరు గేమ్ ఆడేటప్పుడు ఒక పాయింట్ రివార్డ్ పెరుగుతుంటుంది సార్, పైన కనిపిస్తుంటుంది. రివార్డ్ చాలా క్లియర్గా కనిపించలేదు సార్. రివార్డ్స్ లేని గేమ్ ఏదైనా ఉంటుందా అసలు? పాయింట్స్ లేని గేమ్ ఏదైనా ఒక్కటైనా ఉంటుందా? పాయింట్స్ లేని గేమ్ ఒక్కటైనా ఉండదు. ఎంతో కొంత పాయింట్స్, ఒక రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డ్ రాగానే ఏం చేస్తుందంటే మన బాడీ ఏదో సాధించాను నేను అనుకుని ఒక డోపమిన్ రిలీజ్ చేస్తుంది. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ ఇంక్రీజ్ ఇన్ పాయింట్స్ కిక్ అయ్యే కొద్దీ బాడీలో డోపమిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ హై అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకే దే బికమ్ ఎడిక్షన్. అవి ఎడిక్షన్లా మారుతాయి, ఎందుకంటే బాడీకి ఆ డోపమిన్ లెవెల్స్ అలవాటైపోతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ డోపమిన్ క్రాష్ అంటే ఆ హై లెవెల్ నుంచి ఒక్కసారి మీరు గేమింగ్ ఆపేశారనుకోండి, డోపమిన్ క్రాష్ అన్నది జరుగుతుంది. క్రాష్ అన్నది ఎప్పుడు కూడా మంచిది కాదు, స్లోగా తగ్గాలి. సడన్ క్రాష్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే మీ బాడీ నాకు ఆ డోపమిన్ లెవెల్ కావాలి, ఆ గేమే ఆడుతూ ఉండాలి, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్సే చూస్తూ ఉండాలి, ఆ షార్ట్సే చూస్తూ ఉండాలి అని మీ బాడీ చెప్తూ ఉంటుంది వెనక్కి. మీకు హోంవర్క్లు ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా దానికి అనవసరం, దానికి ఆ డోపమిన్ కిక్ కావాలి, అది అలా మెయింటైన్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఇంట్లో వాళ్ళు తిట్టడం వల్ల దేనివల్ల ఆ ఫోన్ని ఒక హాఫ్ అన్ అవరే కదా సార్, హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డోపమిన్ హై ఉండి ఎప్పుడైతే ఫోన్ పక్కన పెట్టి లాగేసుకున్నారో, మీ ఇంట్లో వాళ్ళు లాగేసుకున్నారో లేదా మీరు పక్కన పెట్టారో, ఆ డోపమిన్ క్రాష్ వచ్చినప్పుడు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ చెయ్యలేదు. దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ హై డోపమిన్. బ్రెయిన్కి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోతాయి, బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ చేయలేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అంత హై ఉండే డోపమిన్ లెవెల్ యాక్టివిటీస్ మీద, చిన్న చిన్న యాక్టివిటీస్ మీద, హోంవర్క్ రాసే ఇలాంటి రివార్డులు, ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఇలాంటి చిన్న చిన్న రివార్డులు బ్రెయిన్కి నచ్చవు. దే డోంట్ గెట్ యూ మోటివేటెడ్. నెక్స్ట్ దే విల్ గో ఇన్ టు డిప్రెషన్. సో ఈ డోపమిన్ లెవెల్ అన్నది చాలా డేంజరస్. ఇంకోటి మీరు చూసే ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయగానే అలా రీల్స్ వాటంతా అవే కదులుతూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? వాటంతా అవే నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోతుందా? మీరు కదపాలా? మన చేతితో కదపాలి కదా, నెక్స్ట్ రీల్కి వెళ్ళాలా, నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలన్నా మన వేలుతో కదపాలి. దాంతో అదే వెళ్ళొచ్చు కదా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా. ఒక్కొక్క వీడియో మనం ముట్టుకుని అలా పట్టుకుని ఉండగానే కదిలిపోతూ ఉండేలా చేయొచ్చు కదా. అలా చెయ్యరు. బికాస్ వెన్ ఎవర్ యూ స్వైప్ ఒక డోపమిన్ కిక్ వస్తుంది. మన బాడీ ఏమనుకుంటుందంటే నేను ఏదో కష్టపడి పని చేశాను, దానికి నెక్స్ట్ రీల్ వచ్చింది నాకు. దే ఆర్ వల్నరబుల్. మీ బాడీలో ఉండే హార్మోన్ని బేస్ చేసుకునే మీకు గేమింగ్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ ఇస్తున్నారు. ఎనీ ప్రోడక్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్రీ, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చింది అంటే అది మిమ్మల్ని వాడుకుంటుంది అని అర్థం. ఇట్స్ ఎ ట్రాప్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, దీస్ ఆర్ ఆల్ అడ్వర్టైజింగ్ కంపెనీస్. అవి అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్. అవేమి ఊరికే మీకు యూట్యూబ్ ఏమైనా డబ్బులు కడితే వస్తుందా? డబ్బులు కట్టట్లేదు. డబ్బులు కడితే యూట్యూబ్లో ఏమవుతుంది? అడ్వర్టైజ్మెంట్స్ పోతాయి. దే ఆర్ ఆల్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్. మీరు ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయడం వాళ్ళకి కావాలి, ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం కావాలి. దానికోసమే మీకు ఈ డోపమిన్ కిక్ వచ్చే పనులు చేస్తారు. ఎక్కువసేపు మీరు గేమింగ్ మీద టైం స్పెండ్ చేయాలి, వాడికి యాడ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. అవి స్పెండ్ చేయడం కోసం మీ బాడీలో ఉండే హార్మోన్స్ని వాడుకుంటున్నారు. ఆ హార్మోన్స్ అరగంటతో పోదు, డే అంతా దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీలో చాలామందికి అందుకే చదివినా కూడా గుర్తు ఉండట్లేదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ మొబైల్ యూసేజ్. స్టాప్ యూజింగ్ యువర్ మొబైల్. ఇనీషియల్గా కష్టం అవుతుంది, బట్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఒక నెల తర్వాత అయినా యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్. ఇనీషియల్గా కష్టం అవుతుంది, ఎడిక్షన్స్ వదలడం అంత ఈజీ కాదు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ ఎడిక్షన్. మొబైల్ ఈజ్ ఆల్సో బ్యాడ్ ఎడిక్షన్. నేనేం రేడియేషన్ సైడ్ అసలు మాట్లాడట్లేదు, రేడియేషన్ సైడ్ నేను చెప్పట్లేదు. మీ గేమింగ్, మీ బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ మీకు. అందుకే ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ చదవాల్సింది 10 times చదివినా కూడా గుర్తుండట్లేదు. ఫస్ట్ స్టాప్ యూజింగ్ యువర్ మొబైల్స్. అవి దూరం పెట్టండి, హెల్దీ ఫుడ్ తినండి, స్లీప్ కరెక్ట్గా బ్రెయిన్కి ఇవ్వండి, టైంకి పడుకోండి, టైంకి లేవండి. అప్పుడు మీ బాడీ చదువుకి పనికొస్తుంది. ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కావాలి, ఒక్కొక్క టైప్ ఆఫ్ రెస్ట్ కావాలి. మీ పేరెంట్స్ మీరు కంపేర్ చేసుకోకండి, వాళ్ళ వర్క్ వేరు, మీ వర్క్ వేరు. వాళ్ళ బ్రెయిన్ ఇంత హెల్తీగా కూర్చుని కొత్తగా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 40 years ప్లస్కి వచ్చిన వాళ్ళకి కొత్తగా నేర్చుకోవాల్సినంత అవసరం ఉండదు. వాళ్ళకి ఆ డోపమిన్ క్రాష్ వచ్చినా పెద్ద నష్టమే ఉండదు. మీకు ఉంటుంది, మీకు మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సో స్టాప్ యూజింగ్ మొబైల్స్. ఇంట్లో మొబైల్స్ ఏమన్నా ఉంటే మాత్రం వాడడం మానేయండి. గేమింగ్ అసలు ఆడద్దు. ఫ్రీ ఫైర్లు, పబ్జీలు బాగా ఆడుతున్నారు బాయ్స్, ఐ నో. అస్సలు ఆడద్దు. ఇది మీ హెల్త్కే మంచిది కాదు. ఫర్దర్గా ఎందుకు పనికి రాకుండా తయారవుతుంది మీ బ్రెయిన్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. సో మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, సొసైటీ అదే బాగుపడుతుంది.
అదే దేశానికి ఏదైనా సేవ చేసినట్టు. దట్ ఈస్ ద రీజన్ ఇవాళ ఇంత కూర్చొని మీ గురించి ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు మీ మైండ్ని బాగు చేసుకుని మంచి పొజిషన్స్కి వెళ్తే సొసైటీ అదే బాగుపడుతుంది. మీరేదో వేరే దేశానికి చేయాల్సిన అవసరం లేదు. ఇది చేస్తే చాలు. బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, బీ ఏ గుడ్ సిటిజన్.